ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. మానవుడు అంటే కేవలము శరీరం మాత్రమే కాదు, మానవుడు అంటే శరీరము. ఈ లోకంలో ఉన్న ప్రతి జీవికి కూడా ఉన్నట్లుగా శరీరంలో ప్రాణము, అయితే మరే జీవికి కూడా లేని విధంగా మానవునికి ఒక ఆత్మ కూడా దయచేయబడింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా శరీరము, వాటిలో ప్రాణం మాత్రమే ఉంటుంది. మానవునికి శరీరము, ప్రాణము మరియు ఆత్మ కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాం. ఆదికాండము 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుడు మానవుడిని చేసిన విధానంలోనే దాన్ని చెప్తూ ఉంటాడు. నేల మట్టితో నన్ను నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఉదగా నరుడు జీవ ఆత్మాయనో అని చెప్పేసి అంటూ ఉంటాడు. జీవించేటువంటి ఆత్మ. అదేకాదు మనము ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం గమనించేటప్పుడు మరణించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని చెప్తూ మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మ ఏ దేవుడైతే ఇచ్చాడో ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అంటే దాని అర్థం ఏమిటంటే మనలో ఆత్మ అనేటువంటిది ఉంది. మనలో ఆత్మే గనక లేకపోతే ఆత్మ వెళ్ళేటువంటి అవకాశమే లేదు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే మానవునిలో ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది. శరీరము అనేటువంటిది మనం గమనించగానే శరీరం యొక్క ఎదుగుదల అంటే ప్రతిరోజు కూడా ఈ శరీరానికి ఆహారం ఏం కావాలి, ఈ శరీరానికి వస్త్రాలు ఏం కావాలి, ఒకవేళ ఆరోగ్యం బాగలేదు అంటే శరీరము అని అనగానే శరీరం యొక్క అవసరాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అదే రీతిగా శరీరము ఉన్నప్పుడు శరీరం యొక్క అవసరాలు ఎలాగైతే గమనిస్తూ ఉన్నామో అదే రీతిగా ఆత్మ అని చెప్పేసి అనగానే ఆత్మ యొక్క అవసరాలు కూడా గమనించాలి. వాస్తవం ఏమిటంటే ఈ భూమి మీద మనం మరణించిన తర్వాత మన శరీరం అయితే మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ అనేటువంటిది అది మట్టిలో కలిసిపోయేటువంటిది కాదు. ఇంకా చెప్పాలి అంటే ఆత్మకు అంతం అనేటువంటిది ఉండదు అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మనము బైబిల్లో చూసినప్పుడు ఆత్మ యొక్క ఎదుగుదల గురించి అనేక విషయాలను మనము చూస్తూ ఉన్నాం. అందులో ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా మనము ప్రేమలో ఎదగటము అనేటువంటిది చాలా అవసరం. ఒకవేళ ప్రేమ అనేటువంటిదే గనక మనము కలిగి లేకపోయినట్లయితే మన ఆత్మీయ జీవితం అనేటువంటిది కేవలం శూన్యంగా ఉంటుంది అని మనం గమనించాం. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి. ఆత్మీయంగా ఎదగటము అంటే దేవుని సారూప్యంలో ఎదగటము. దేవుడు ఎలా ఉన్నాడో అలా మనం కూడా రూపొందటము. దేవుడు ప్రేమస్వరూపి. కాబట్టి మనం కూడా ప్రేమలో ఎదిగినప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా ఎదిగినట్లుగా అవుతుంది. ఒకవేళ ప్రేమలో గనక మనం ఎదగకపోతే, ప్రేమ లేకపోయినట్లయితే మన ఆత్మీయ జీవితము అనేటువంటిది వ్యర్థము అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. మనము గత వారంలో కూడా గమనించాము, మరలా ఆ విషయాలను గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఉంటాడు. పత్రికను రాస్తూ 13వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ప్రేమను గురించినటువంటి చాలా ఫేమస్ అధ్యాయం అన్నమాట. బైబిల్ అంతట్లో కూడా ప్రేమను గురించి చాలా బాగా చెప్పినటువంటి అధ్యాయం ఏమైనా ఉందా అని చెప్పేసి అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఇందులో ఈ 13వ అధ్యాయంలో మరలా 13 వచనాలు ఉంటాయి. ఈ 13వ అధ్యాయంలో ఉన్న 13 వచనాలు దాదాపుగా ప్రేమ యొక్క శ్రేష్టత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆల్రెడీ కొరింథీ సంఘాన్ని గురించి బైబిల్ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. ఈ కొరింథీ సంఘం అనేటువంటిది ఎలాంటి సంఘమో, ఆత్మీయంగా బాగా ఎదిగారా, ఎదగలేదా, ఎలా ఉన్నారు అని చెప్పేసి అంటే మనం ఏం చెప్తామో, వాస్తవంగా కొరింథీయులకు పత్రికను రాసేటప్పుడు అధ్యయనం కనుక చేసినట్లయితే 1వ అధ్యాయంలో చెప్తూ ఉంటాడు. 1వ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కొందరు నేను పౌలు వాడను, కొందరు నేను అపోల్లో వాడను, మరికొందరు నేను కేఫా వాడను, ఇంకొందరు నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటున్నారు. అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉన్నారా అంటే లేదు. వారిలో ఐక్యత అనేటువంటిది లేదు.
అంటే శరీర సంబంధులు ఎలాగైతే మాట్లాడుతూ ఉంటారో అలా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం కనుక చూసినట్లయితే అంటే ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు కనుక చూసినట్లయితే నేను టీడీపీ, లేదంటే నేను వైసీపీ, లేదంటే నేను జనసేన, లేదంటే నేను బీజేపీ. మీరు నమ్ముతారో నమ్మరో స్థానిక సంఘాల్లో కూడా ఈ డివిజన్ అనేటువంటిది ఉంది. ఒకవేళ తెలంగాణకు కనుక వెళ్ళారనుకోండి, నేను టీఆర్ఎస్ అంటే, నేను కాంగ్రెస్ అంటే, నేను బీజేపీ అని ఆ గొడవలు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ డివిజన్ లోకంలో రకరకాలైనటువంటి డివిజన్స్ ఉన్నాయి. లోకంలో క్యాస్ట్ అనేటువంటిది మీరు కనుక చూసినట్లయితే ఎంత లోకం మారుతుంది అన్న కానీ క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది మనుషులను వేరు చేస్తూ ఉంది. అదే రీతిగా భాషా భేదాలు, అదే రీతిగా ప్రాంతీయ భేదాలు, ఇవన్నీ సరిపోవు అన్నట్లుగా ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఈ పార్టీ భేదాలు కూడా వచ్చేసినాయి. మొన్న ఒక ఊరు వెళ్తే చెప్తూ ఉన్నారు, మునుపు ఎన్నడూ లేనటువంటి విధంగా ఇప్పుడు ఊరు 2 ముక్కలు అయిపోయిందట. వైసీపీ, టీడీపీ అని చెప్పేసి, అంటే టీడీపీ, జనసేన లేకపోతే బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళందరూ ఒకటి, వైసీపీ ఒకటి. చివరికి ఏమైపోయిందంటే ఒకప్పుడు కూలి పనులు అంటే ఈ పొలాల్లో పనులకి అందరూ అందరినీ పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళనే పిలుచుకుంటున్నారట. అంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మనుషులందరూ కూడా ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు 2 వర్గాలు. అంతకుముందు కులాలను బట్టి వర్గాలు అయ్యేవాళ్ళు, కానీ ఇప్పుడు పార్టీలను బట్టి వర్గాలు అవుతూ ఉన్నారు. అంటే ప్రస్తుతానికి అలా ఉంది పరిస్థితి. కానీ కొన్ని చోట్ల మాత్రము లోపలకు కూడా ఈ పార్టీ గొడవలు తీసుకొని వస్తూ ఉంటారు. నేరుగా సేవకుడే చెప్తూ ఉంటాడు, మనమందరం పలానా పార్టీకి ఓటేద్దామని. కాబట్టి ఓట్లకు వాళ్ళు అమ్ముడుపోయేటువంటి అంటే ఈ ఓట్లు అమ్ముకునేటువంటి కార్యక్రమాలు మనం గతంలో కూడా గమనించాం. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే అంటే కొరింథీ సంఘంలో టీడీపీ, వైసీపీ గొడవలు లేవు, టీఆర్ఎస్, కాంగ్రెస్ గొడవలు లేవు. అక్కడేం గొడవలు ఉన్నాయంటే సేవకులను బట్టి అనమాట. ఒకళ్ళేమో నేను పౌలు వాడను, మరొకడు నేను అపోలో వాడను, ఇంకొకడు నేను కేఫా వాడను, మరొకడు నేను క్రీస్తు వాడనని ఇలా విభజన పొందారు. అంటే ఏ విధమైనటువంటి డివిజన్ కూడా దేవుడు అంగీకరించటం లేదు. అది ఏ డివిజన్ అయినా కావచ్చు, ఒకవేళ క్యాస్ట్ కావచ్చు, ఒకవేళ పార్టీ కావచ్చు, అంటే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే మనము చెప్పే విధంగా ప్రాంతీయ భేదాలు కావచ్చు, అది ఏ విధమైన వైట్, బ్లాక్, స్కిన్ కలర్ కావచ్చు, ఏదైనా సరే ఏ విధమైనటువంటి డివిజన్ని కూడా దేవుడు కోరుకోవటం లేదు. సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరొకటి మనము అంటే కొన్ని స్థానిక సంఘాల్లో పరిస్థితి ఎలాగ ఉంటుందంటే బీదలు, ధనవంతులు అనేటువంటి మరొక డివిజన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఉన్నటువంటి స్థానిక సంఘం అంతా కూడా కొంచెము అంటే ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకుంటారు, వాళ్ళ ఇంట్లో ప్రార్థన అంటే వీళ్ళని పిలుస్తూ ఉంటారు, పర్సనల్గా పిలుస్తూ ఉంటారు. ఇక బీదలంతా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వీళ్ళ ఇంట్లో ప్రార్థనలు అంటే వాళ్ళు ఒక టీముగా ఉండి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే మనమందరము కూడా ఏకమై ఉండాలి అని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ఏకత్వాన్ని మనం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది. మరి కొరింథీ యొక్క పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు శరీర సంబంధులుగా ఉన్నారు అని నేరుగా అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయంలో చూసినట్లయితే 1వ వచనము, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అని, క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చును. శరీర సంబంధులైనటువంటి మనుషులే అంటే కొరింథీల యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఆత్మీయంగా ఎదిగినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళకి 12వ అధ్యాయం మీరు గమనించినప్పుడు ఆత్మీయంగా ఎదగకపోయినా కానీ వాళ్ళకు కృపావరాలు ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు ఆత్మీయంగా ఎదగనటువంటి వాళ్ళకు వరాలు ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలకి కనుక అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పసిపిల్లలు ఉంటారు కదా, ఈ పసిపిల్లలకి కృపావరాలు అంటే ఇస్తే ఎలా ఉంటుంది? కృపావరాలు అంటే మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు పిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి అందరికీ ఇవ్వన్నారు అనుకోండి, ఇస్తారా? నువ్వు మొన్న నాకు ఇవ్వలేదుగా, నీకు ఇవ్వను అని అంటారు. నువ్వు మొన్న నాకు ఇచ్చావుగా, నువ్వు 2 తీసుకో అంటారు. ఇప్పుడు మనము పసిపిల్లల పరిస్థితి ఎట్లా ఉందో ఇప్పుడు కొరింథీల యొక్క పరిస్థితి అలా ఉంది. అందరికీ కూడా క్షేమాభివృద్ధి కలగాలి అని కృపావరాలు ఇస్తే ఇప్పుడు ఈ శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు వాటి వలన ఉపయోగం లేకుండా చేస్తూ ఉన్నారు.
ఇక్కడ సమస్య ఏమిటి అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 12వ అధ్యాయం అంతా కూడా కృపావరాలను గురించి మాట్లాడాడు. మీరు గమనించినట్లయితే 12వ అధ్యాయం మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 7వ వచనము, ఆయనను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. అదేదో కొందరి ప్రయోజనానికి కాదు, ఆత్మ యొక్క ప్రత్యక్షత అందరి ప్రయోజనం కొరకు ఆత్మ యొక్క ప్రత్యక్షత అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసము, స్వస్థపరిచే వరాలు, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, వివేచన, నానా విధములైనటువంటి భాషలు, ఇవన్నీ చెప్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా ఆత్మను అనుసరించి అందరికీ కూడా ఇస్తున్నాడు. ఇవి ఇచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి అంటే అందరి ప్రయోజనం కొరకు. ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి అందరికీ ఇవ్వంటే ఎలాగైతే అందరికీ ఇవ్వలేడో, ఎందుకు ఇవ్వలేడు? శరీర సంబంధమైనటువంటి మనసు కాబట్టి, పిల్లలు కాబట్టి. ఇప్పుడు ఆత్మ సంబంధంగా వీళ్ళు కూడా అలాగనే ఉన్నారు. వీళ్ళు కూడా అలాగనే ఉండి ఏం చేస్తున్నారంటే అందరి మేలు కొరకు వాటిని ఉపయోగించలేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు 13వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు, ప్రేమ అనేటువంటిది కనుక లేకపోతే ఈ కృపావరాలన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. 13వ అధ్యాయము 1వ వచనము, మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచు గనగనలాడు తాళమునయ్యును. ఈ కృపావరాల్లో ఒక వారం ఏమిటి అంటే భాషలతో మాట్లాడటము. 10వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నానా విధములైన భాషలు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ భాషలతో మాట్లాడేటువంటి వరము పరిశుద్ధాత్మ అందరి ప్రయోజనం కొరకు ఇచ్చాడు. అయితే వాళ్ళు ప్రేమ లేనటువంటి వాళ్ళైతే 13వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే మ్రోగే కంచు గనగనలాడేటువంటి తాళముగా ఉంటాను. కాబట్టి కృపావరాలు ఉన్నప్పటికీ కూడా ప్రేమ లేకపోతే ఆ కృపావరాలన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉన్నాయి. ఇప్పుడు కొరింథీ సంఘంలో అదే చెప్తూ ఉన్నాడు. అంటే మనిషికి ప్రేమ అనేటువంటిది కనుక లేనట్లయితే అది దేవుడిచ్చినటువంటి ఏ వరమైనా సరే వాటి వల్ల ప్రయోజనం అనేటువంటిది శూన్యము, దానివల్ల ఉపయోగం ఏమి కూడా ఉండదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏమిటి అంటే అదే విధమైనటువంటి, అంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా చూసినట్లయితే ప్రేమలో ఎదగనటువంటి క్రైస్తవ్యము. ఈ ప్రేమలో ఎదగనటువంటి క్రైస్తవ్యం ఎవరికి మేలు చేస్తుంది అంటే ఎవరికి కూడా మేలు చేయలేదు. ఈరోజు చాలామంది ప్రార్థనలకు వస్తూ ఉంటారు. ఎందుకు వస్తున్నారు అని అడగండి. వాళ్ళు వచ్చే ప్రార్థన నేను పరలోకానికి వెళ్ళటానికి, అంతే, అంతవరకే. ఇంకా కొందరికైతే ఆత్మ సంబంధమైన ఆలోచన కూడా ఉండదు. నాకేదో అప్పులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, లేకపోతే మరొకటి భౌతిక సంబంధమైనటువంటి అవసరాల కొరకు. అంతేగాని వాళ్ళు ఇతరులకు మేలు చేసేటువంటి దిశగా వారి యొక్క జీవితాన్ని ఆలోచన చేయరు. ఈరోజు చాలామంది బ్రతికేటువంటిది ఎందుకొరకు బ్రతుకుతున్నారంటే వాళ్ళ కొరకే బ్రతుకుతున్నారు, ఎవరి కొరకు కూడా బ్రతకటం లేదు. కానీ క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటంటే క్రీస్తు ప్రభు ఆయన అందరి కొరకు బ్రతికి అందరి కొరకు చనిపోయాడు. ఆయన శిష్యులు కూడా మనం గమనించినప్పుడు అంతకుముందు స్వార్థంతో నిండి ఉన్న వాళ్ళేమో, కానీ ఆ తరువాత వారు అందరి కొరకు జీవించేటువంటి వాళ్ళుగా నేర్చుకున్నారు. అపోస్తుల్లో మీరు గమనించినప్పుడు ఒక యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అసాధారణమైనటువంటి మరణాలు, అంటే హింసలతో కూడినటువంటి మరణాలు పొందారు. అందరూ కూడా హతసాక్షులు అయ్యారు, వాళ్ళ ప్రాణాలు అర్పించారు. అంతకుముందు వాళ్ళు ఆత్మీయంగా అంత ఎదగలేదు, వాళ్ళకి తెలియదు వాళ్ళ జీవితం వాళ్ళ కొరకేనేమో అని అనుకుంటూ ఉన్నారు. ఈరోజు మనం కూడా మన జీవితం మన కొరకు లేదా మన కుటుంబాల కొరకు అని అనుకున్నట్లుగా అలా బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని చూశారో, క్రీస్తు ప్రభు దగ్గర ఎలా జీవించాలి అనేటువంటిది నేర్చుకొని ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేశారు. ఈరోజు నిజమైనటువంటి క్రైస్తవ్యం ఏమిటి అంటే మనం ఇతరుల కొరకు జీవించటం, అంతేగాని మన కొరకు మనం జీవించటం కాదు. కానీ కొరింథీ సంఘంలో ఎప్పుడైతే వాళ్ళు భౌతిక సంబంధులుగా శరీర సంబంధులుగా ఉన్నారో, శరీర సంబంధిగా ఉన్నటువంటి ఏ మనిషి కూడా ఇతరుల కొరకు జీవించలేడు, ఇతరుల కొరకు ఆలోచన చేయలేడు. ఎంతవరకు? నా కొరకు అంతే. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు 1వ వచనంలో మనం గమనించినప్పుడు, మనుష్య భాషలతోటి నేను మాట్లాడినా దేవదూతల భాషలతో నేను మాట్లాడినా ప్రేమ లేని వాడినైతే మ్రోగే కంచు గనగనలాడేటువంటి తాళమునయ్యుదును అని చెప్పేసి అంటూ ఉన్నాడు.
అంతేకాదు రెండవ వచనం మనం గమనించేటప్పుడు ఇక్కడ అంటున్నాడు, ప్రవచించేటువంటి కృపావరాలు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనే, కొండల్లో పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. ఇక్కడ జ్ఞానం అనేటువంటిది ఒక మనిషికి అనంతమైనటువంటి జ్ఞానం ఉంటే, అంటే దేవునిలా అనంతమైన జ్ఞానం ఉండదు, కానీ విస్తారమైనటువంటి జ్ఞానం ఉంటే దానివల్ల ఏమిటి ప్రయోజనమో అని చెప్పేసి అంటే, ఒకవేళ ఎంత జ్ఞానం ఉన్నా కానీ జ్ఞానం అనేటువంటిది మనిషిని ఉప్పొంగజేస్తుంది. ఒక మనిషికి జ్ఞానం అనేటువంటిది ఉప్పొంగజేస్తుంది. మీరు కావాలని గమనించండి, నాకు అంత తెలుసు, నాకు ఎంత తెలుసు అని చెప్పేసి మనిషి అనుకుంటూ ఉంటాడు. అదే ప్రేమ కనుక ఉందనుకోండి, ఎప్పుడు కూడా అలా భావించడు. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ప్రేమ లేనటువంటి జ్ఞానము క్షేమాభివృద్ధి కలిగించకపోగా ఎదుటి వారిని తృణీకరించి అదేం చేస్తుందంటే నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఇక్కడ అదే చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే రెండవ వచనంలో, ప్రవచించేటువంటి కృపావరాలు కలిగి మర్మాలన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడనైనా. మర్మాలన్నీ తెలిసినా కానీ జ్ఞానమంతా కూడా నేను ఎరిగినటువంటి వాడనైనప్పటికీ కూడా కొండల్లో పెకిలింపగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసము గలవాడనైనప్పటికీ కూడా మీకు కృపావరాల్లో ఇవన్నీ కూడా మీరు గమనించినప్పుడు కృపావరాలను ఒక్కసారి మీరు కనుక పరిశీలన చేసినట్లయితే చెప్తూ ఉన్నాడు 8వ వచనంలో, ఏలయనగా ఒకరికి ఆత్మబలంగా బుద్ధివాక్యము, మరి ఒకరికి ఆత్మను అనుసరించే జ్ఞానవాక్యము. 9వ వచనము, మరి ఒకరికి ఆత్మ వలన విశ్వాసము. ఇది మామూలుగా మనం అనుకునే విశ్వాసం కాదు, కృపావరాలను గురించి మాట్లాడుతున్నాడు. జ్ఞానము కృపావరాలను గురించి మాట్లాడుతున్నాడు. విశ్వాసము అంటే ఈ కృపావరాలు అనుగ్రహించబడి అందులో ఉన్నటువంటి జ్ఞానము ఒకవేళ వచ్చినా, అందులో ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది వచ్చినా, ఒకవేళ కొండల్ని కదిలించేటువంటి శక్తి నువ్వు కలిగిన వాడవైనా సరే, ఒకవేళ ప్రేమ గనుక లేనట్లయితే అక్కడ చెప్తూ ఉన్నాడు, నేను వ్యర్థుడను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రేమ లేనటువంటి క్రైస్తవ జీవితము ఇక్కడ కొరింథీ సంఘాన్ని ఏం చేసిందంటే నిర్వీర్యం చేసేసింది. ఏమి లేదు, ఫలితం ఏంటి అంటే 0. ఒకవేళ ఒక ఎగ్జామ్ పెట్టారు, బాగా చదివారు, పొద్దున్నే లేచి 3 గంటలకు లేచి 4 గంటలకు లేచి చదువుతున్నారు పిల్లలు ఇంట్లో కూర్చొని. టిఫిన్కి రా అంటే రావట్లేదు, మధ్యాహ్నం భోజనానికి రా అంటే రావట్లేదు, నైట్ కూడా 11-12 గంటల దాకా చదువుతున్నారు, లే అంటే లేవటం లేదు. తీరా ఎగ్జామ్ పెడితే 0 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఎట్లుంటుంది? మళ్ళా ఎగ్జామ్స్ అని చెప్పేసి పొద్దున్నే 4కి లేస్తున్నాడు, 3కి లేస్తున్నాడు, టిఫిన్కి రావట్లా, భోజనానికి రావట్లా, సార్లు అయ్యా నీ చదువు లే అంటాం. అంతే కదా? కనీసం 1, 2, 10 వస్తే అది వేరే విషయం, మరీ 0 వస్తే అంటే ఇక్కడ కూడా మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడైతే మనం ప్రేమ లేనటువంటి వాళ్ళం అవుతామో దానివల్ల ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ 13వ అధ్యాయం మనం గమనించేటప్పుడు కొరింథీ సంఘము ఏ స్థితిలో అయితే నిలవబడి ఉందో, అంటే వాళ్ళు ప్రేమ లేనటువంటి వారిగా ఉండి అయినప్పటికీ కూడా క్రైస్తవులుగా ఉన్నారు. మనం గమనించేటప్పుడు 13వ వచనం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 13వ అధ్యాయము మనం గమనించేటప్పుడు మనం చూసినట్లయితే, ప్రేమ లేని వాడనైతే 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నేను వ్యర్థుడను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటే ప్రేమ లేని క్రైస్తవ జీవితము ఏం చేస్తుంది, ఎంత ప్రయోజనాన్ని ఇస్తుంది అంటే, ప్రేమ లేనటువంటి క్రైస్తవ జీవితము అనేటువంటిది ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కూడా కలిగించదు. 3వ వచనంలో ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టడానికి నా శరీరం ఇచ్చిన. ఇదేమి సాధారణమైన విషయం కాదు. అంటే కాల్చబట్టడానికి శరీరం ఇవ్వటం ఏమిటి అంటే, మొదటి శతాబ్దంలో కనుక చూసినట్లయితే మార్టైర్స్ అని అంటూ ఉంటారు కదా, హతసాక్షులు క్రీస్తు ప్రభు కొరకు తగలబెడిపోతూ ఉన్నారు. నీరో కాలంలో కూడా మీరు చూసినప్పుడు చాలామంది తగలబెట్టేశారు, బ్రతికుండగానే తగలబెట్టేశారు, వాళ్ళని కాల్చి చంపేశారు. ఆ తర్వాత కూడా మీరు గమనించినప్పుడు పాలికార్పును కూడా మీరు చూసినట్లయితే, పాలికార్ప్ అని కూడా మీరు చదువుతూ ఉంటారు. అంటే బాప్తిసం ఇచ్చే అపోస్తులైనటువంటి యోహాను ఉన్నాడు కదా, యోహాను తర్వాత యోహాను యొక్క శిష్యుడు అని అంటూ ఉంటారు చరిత్రలో. కానీ యోహాను తర్వాత ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ లీడర్ అనమాట పాలికార్పు. ముసలివాడైనటువంటి ఆ వ్యక్తిని కూడా ఆయన్ని కాల్చి చంపేశారు. కాల్చడానికి ముందు కూడా అడిగారు, నువ్వు క్రైస్తవుడు కాను అని ఒక మాట చెప్పు, నిన్ను వదిలిపెడతామని అన్నారు. కానీ ఆయన చెప్పలేదు ఆ మాట, ఒక్క మాట, నేను క్రైస్తవుడిని కాదు అని ఒక్క మాట కనుక చెప్తే నిన్ను వదిలేస్తామని అన్నారు. కానీ ఒక మాట కూడా ఆయన చెప్పలేదు. చెప్పకుండా ఆ తగలబడిపోయేటువంటి ఆ చితి అని అంటాం కదా, ఆ మంటల్లోకి ఆయన వెళ్ళిపోయి ఆయన కాలి చచ్చిపోయాడు.
ఎంతోమంది, ఒకళ్ళు ఇద్దరు కాదు. మొదటి శతాబ్దంలో చూసినప్పుడు ఎంతోమంది కాలి చనిపోయారు. కొన్ని వందల మంది, వేల మంది కాలి చనిపోయారు బ్రతికుండగా. అదేమి చనిపోయిన తర్వాత కదా, బ్రతికుండగా చనిపోవటము, కాలి చనిపోవటం అనేటువంటిది. నిజంగా ఒకసారి ఊహించుకోండి, ఫైర్ యాక్సిడెంట్ బ్రతికుండగా తగలబడుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఏదో మనకి మంట ఒక చివర వేలుకు అంటుకునే, లేకపోతే ఒక కాలుకో ఒక చేతికో అంటుకుంటేనే చాలా పెయిన్గా ఉంటుంది కదా. తగలబడిపోతూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? కానీ అపోస్తులైన పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే 3వ వచనము, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టానికి నా శరీరం అప్పగించిన, కాల్చబట్టానికి నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనము ఏమీ ఉండదు. అంటే మరలా చెప్తున్నాడు, సున్నా. కాల్చబట్టానికి నువ్వు శరీరం ఇచ్చేసేయి, కానీ ప్రేమ లేనటువంటి వాడవైతే ప్రయోజనం అనేటువంటిది ఏమీ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రయోజనం అనేటువంటిది ఒక మనిషికి ఎప్పుడు వస్తుంది అంటే, కేవలము వారికి ప్రేమ అనేటువంటిది వాళ్ళు సంపాదించినప్పుడు మాత్రమే. మీరు బైబిల్లో కూడా గమనించండి, జ్ఞానం అనేటువంటిది మనుషులకు ఉప్పొంగజేస్తూ ఉంటుంది. అదే రీతిగా మనం గమనించినప్పుడు ప్రేమ అనేటువంటిది క్షేమాభివృద్ధి కలుగజేస్తూ ఉంటుంది. పాత నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు కొందరి ప్రవక్తలను కనుక చూసినట్లయితే ప్రేమ లేనటువంటి ఆ విషయాలు స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మీరు సంఖ్యాకాండం కనుక చూసినట్లయితే బాగా ఫేమస్ వచ్చిన భాగం ఒకటి ఉంటుంది. సంఖ్యాకాండం ఒక గాడిద మాట్లాడుతూ ఉంటుంది, అద్భుతం అన్నమాట. అందరికీ బాగా గుర్తొచ్చి ఉంటుంది. గాడిద మాట్లాడటం అంటే బిలామును గూర్చినటువంటి సందర్భాన్ని మనం గమనించినప్పుడు, ఆ సందర్భంలో గాడిద మాట్లాడినటువంటి ఒక వింత బైబిల్లో చోటు చేసుకుంటూ ఉంటుంది. అయితే మనం గమనించేటప్పుడు అక్కడ ఈ బిలాం అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూసినట్లయితే ఇక్కడ కొంత వాగ్వాదం అనేటువంటిది ఉంటుంది. అదేమిటి అంటే, ఈ బిలాం అనేటువంటి వ్యక్తి ఆయన ప్రవక్తగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ ప్రవక్త అయినా, ఏ ప్రవక్త అయినా, ఎవరి ప్రవక్త? యెహోవా ప్రవక్త, లేకపోతే అన్యుల ప్రవక్తగా ఉన్నాడా? అంటే అన్య దేవతలు, దేవుళ్ళు వీళ్ళని ఆరాధించేటువంటి ఒక ప్రవక్తగా ఉన్నాడా? ఏ ప్రవక్త అయినా. సంఖ్యాకాండము మనం గమనించేటప్పుడు ఇక్కడ ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 22వ అధ్యాయము, తరువాత ఇజ్రాయేలు సాగి యెరికోకు ఎదురుగా యోర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు, బాగా గమనించండి, ఇజ్రాయేలీలు అమోరీయులకు చేసినదంతా చూసెను. జనం విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇజ్రాయేలీలకు జంకెరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జనసమూహము చుట్టూ ఉన్నది. యావత్తును ఇప్పుడు నాకివేయునని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి ఇజ్రాయేలీలు వచ్చి అక్కడ చుట్టూ దిగినప్పుడు చాలా భయపడిపోయారు. ఎద్దు ఎలాగైతే పచ్చికంతా కూడా, అంటే బీటి పచ్చిక అని అంటూ ఉంటారు కదా, ఒక ఎద్దును కనుక వదిలేశారంటే ఆ పచ్చిక అంటే గడ్డి ఉంటుంది, మొత్తం గడ్డి అంతా తినేసి నాకేసి వెళ్ళిపోయింది మొత్తం. అలాగా ఇప్పుడు వీళ్ళు మొత్తం మనల్ని నాకేసేటట్లుగా ఉన్నారు. వాళ్ళని చూసి భయపడిపోయారు. యుద్ధానికి వెళ్ళటానికి వాళ్ళకు ధైర్యం అనేటువంటిది లేదు. మరి ఏం చేద్దాము అంటే 5వ వచనం, కాబట్టి అతడు బెయేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతురునకు దూతల చేత ఈ వర్తమానం పంపించెను. చిత్తగించు, ఒక జనము ఐగుప్తులో నుంచి వచ్చెనో, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనాన్ని శపించు అని చెప్పేసి అడిగారు. నువ్వెవరిని శపిస్తావు వాళ్ళు శపించబడతారట, నువ్వెవరిని దీవిస్తావు వాళ్ళు దీవించబడతారట. కాబట్టి వచ్చి నువ్వు వాళ్ళని శపించు, నీకు ఎంత బహుమానం కావాలో నేను అంత బహుమానం ఇస్తాను అని చెప్పేసి పంపించాడు. పంపించినప్పుడు అక్కడ బిలాము యెహోవా ప్రవక్తగా మనం చూస్తూ ఉంటాం. ఆయన దగ్గరికి రాగానే ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు, ఈ రాత్రి ఇక్కడే ఉండండి. 8వ వచనము, వాళ్ళు వచ్చి ఈ మాటలు చెప్పినప్పుడు బిలాం అంటున్నాడు అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడే ఉండండి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలు నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదను. యెహోవా నాకేం చెప్తాడో నేను మీకు చెప్తాను. ఆయన ఒకవేళ శపించమంటే నేను శపిస్తాను, ఆయన ఒకవేళ వద్దు అంటే నేను కూడా ఏమీ చేయలేను అన్నట్లుగా మొదట చెప్పాడు. మరి దేవుడు ఏం చెప్పాడు అంటే, వద్దు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నాడు. 12వ వచనం, అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కానీ వాళ్ళు ఇస్తానన్నటువంటి సొమ్మును
ఎప్పుడైతే ఆ బిలాము ఆశపడ్డాడో, ఆశపడ్డప్పుడు ఏమైపోయిందంటే ఆ సొమ్ముకు ఆశపడి నేను వెళ్తాను, నేను వెళ్తాను, నేను వెళ్తాను, వెళ్ళమంటావా వెళ్ళమంటావా ఇప్పుడు మనకి ఇళ్లలో కూడా ఇలాంటి సందర్భం చూస్తాం. పిల్లల్ని వద్దు వెళ్ళొద్దు అన్నారు అనుకోండి ఆడుకోవటానికి, వాళ్ళు సరే అంటారా? మళ్ళీ వచ్చి నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తా అంటారు. సరే పో అంటాం. పో అంటే ఇప్పుడు వాళ్ళని ఎవరు పర్మిషన్ ఇచ్చి పంపినట్టు? అమ్మ వెళ్ళమంటేనే వెళ్ళా, నాన్న వెళ్ళమంటేనే వెళ్ళా అంటారు. వాస్తవంగా మనమే పో అన్నాం, కానీ ఎందుకు పోమన్నాం? ఇష్టపడి పోమన్నావా? వచ్చి విసిగిస్తుంటే సతాయిస్తుంటే సరిపో అన్నాం. ఇష్టం లేదు, అయిష్టమే. ఇక్కడ కూడా దేవుడు వద్దు అన్నటువంటి తన ఆలోచన ఏంటో ముందు చెప్పాడు. నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తా అంటే కొందరు అడుగుతూ ఉంటారు, పొమ్మని పంపించింది దేవుడే, మళ్ళీ వెళ్తుంటే కత్తి తీసుకొని దేవదూతను పంపించి నరికేమన్నది దేవుడే, ఇదేమన్యాయం అండి అని అడిగాడు ఒక వ్యక్తి. పొమ్మన్నది పర్మిషన్ ఇచ్చింది దేవుడే అంటే ఎలాంటి పర్మిషన్ అది? ఉదాహరణకి ఇళ్లలో పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు, ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు మనల్ని మొదట అడిగినప్పుడు వద్దు అన్నప్పుడు మన మనస్సు ఏంటో, మన ఆలోచన ఏంటో చెప్పేశాం. మరలా వెళ్తా 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 అని ఇసిగిస్తుంటే వద్దు 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 అని 100 సార్లు చెప్పాం, సరే పోరా అని అంటాం విసిగిపోయి. అది మనం ఇష్టపడి పంపించింది కాదు. బిలాము విషయంలో కూడా నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తానంటే సరే పో అని చెప్పేసి అన్నాడు. అది ఇష్టపడి పంపించలేదు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి అంటే, బిలాము యొక్క ప్రేమ ఏమైంది? ఆయన దేవుని ప్రవక్త, వారు దేవుని ప్రజలు, మరి అంతమందిని శపించడానికి ఆయన వచ్చాడే, ఆయన ప్రేమ ఏమైపోయింది? కేవలం డబ్బు కొరకు, డబ్బు కొరకు అక్కడ ఉన్నటువంటి దేవుని ప్రజలనే శపించటానికి, అంటే దేవుని ప్రజలను నాశనం చేయటానికి. ఈరోజు డబ్బు కొరకు సేవను పాడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమిటి అంటే మొత్తం డబ్బు కొరకే. ఈరోజు మీరు గమనించండి, దేవుని నామానికి ఎంత దూషణ తీసుకొని వస్తున్నారో. కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోవటము, లేకపోతే కర్చీఫ్ గుడ్డలు అమ్ముకోవటము, మాయ మంత్రాలు చేయటం. మనకి లోకంలో చెప్తూ ఉంటారు మంత్రాలకి చింతకాలు రాలవని, కానీ రాల్తాయి అన్నట్టుగా భ్రమింపజేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా దేని కొరకు అంటే కేవలం డబ్బు కొరకే. డబ్బు కొరకు దేవుని పనిని పాడు చేసేటువంటి బిలాము ఆ రోజుల్లో ఉండటం కాదు, ఈరోజు చాలామంది బిలాములు ఉన్నారు. డబ్బు కొరకు పనిచేసేటువంటి బిలాములు. దేవుడు వద్దు అని చెప్పినా కానీ నేను వెళ్తా, నేను వెళ్తా, నేను వెళ్తా అన్నట్లుగా ఈరోజు ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారంటే. కాబట్టి బిలాము యొక్క పరిస్థితి కూడా ఎట్లా ఉంది అంటే, నేను వెళ్తాను 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 అని చెప్పేసి అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు చివరికి ఏమన్నాడంటే సరే వెళ్ళు అన్నాడు. కానీ వెళ్ళు అన్నాడు, కానీ దేవదూతను పంపించడము, దేవదూతను పంపినప్పుడు ఆ దేవదూత ఒక ఖడ్గం పట్టుకొని దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఖడ్గం పట్టుకొని దారికి అడ్డంగా నిలబడినటువంటి దేవదూత బిలాముకి కనబడలేదు. ఆయనంతా కూడా ఆత్రమాత్రంగా ఉన్నాడు. ఎంత తొందరగా వెళ్దాం, ఎంత తొందరగా చెప్పిద్దాం, ఎంత తొందరగా డబ్బులు ఇస్తే తెచ్చుకుందామని ఈ ఆత్రంలో ఉన్నాడు, కానీ దేవదూత కనబడలేదు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే గాడిదకి కనబడలేదు. ఆ దేవదూత గాడిద చూసి అటు వెళ్ళటం లేదు, ఆగిపోయింది. ఆగిపోతే ఈయన అసలే ఆత్రంలో ఉన్నాడు కదా, ఆత్రంలో ఉండి ఆ గాడిదని తన్నాడు. తన్నినప్పుడు చివరికి ఏమైందంటే ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3 సార్లు అయిపోయింది. అలాగ అయిపోయిన తర్వాత చివరికి ఏమైపోయిందంటే ఆ గాడిదకు నోరిచ్చాడు దేవుడు. నోరిచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం 22వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. 28వ వచనము, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చిన గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి బిలాముతో అనగా, ఏంటి నన్ను 3 సార్లు కొట్టావు, నేనేం చేశానని నన్ను కొట్టావు అని చెప్పేసి గాడిద అడిగింది. అడగగానే అప్పటికైనా అదేంటి గాడిద మాట్లాడుతుంది, ఆశ్చర్యంగా ఉంది అని ఆలోచన చేయాలి కదా. ఈయన ఆత్రం అంతా డబ్బుల మీదే ఉంది. దాంతో డిస్కషన్ అనమాట, ఎందుకు కొట్టావు అని చెప్పేసి అది అడిగితే 29, బిలాము నీవు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో ఖడ్గమున్న ఎడల నిన్ను చంపివేయుదును. అసలు చేతిలో కత్తి లేదు కానీ నరికేసేవాడిని, నేనేంటి, నా అర్జెంట్ ఏంటి, నేను ఎలాంటి పని మీద వెళ్తున్నా, నువ్వు చేసేది ఏంటిది అని దాంతో డిస్కషన్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత మనం గమనించినప్పుడు అంతలోనే నా చేతిలో కనుక ఖడ్గం ఉంటే నరికేస్తానంటే అందుకు గాడిద, నేను నీ దాన్నైంది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నీ దాన్నైన దగ్గర నుంచి రోజు నువ్వు ఎక్కే గాడిదనే కదా నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా, ఎప్పుడైనా ఇలాంటి పని చేశానా నేను అని అంటే బిలాము కూడా లేదులే అలా ఎప్పుడు చేయలేదులే అని అంటున్నాడు. మరి ఇవాళ ఎందుకు చేశాను ఆలోచన చేయాలి కానీ, నువ్వు ఇంత పెద్ద ప్రవక్తవి,
నేను నీ గాడిదనైంది మొదలుకొని ఇలా ఎప్పుడైనా చేశానా? మరి ఇవాళ ఎందుకు చేశాను? అక్కడ అంటున్నాడు, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయదు కదా అని బిలాముతో అనగా అతడు లేదు అనెను. లేదులే, ఎప్పుడు చేయలేదని అంటున్నాడు. 31వ వచనం, అంతలో యెహోవా బిలాముకు కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూచి తల ఉంచి సాష్టాంగ నమస్కారం చేయగా, యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదని నీ వెల కొట్టితే విదిగో, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చాను. నీ నడత విపరీతంగా ఉంది, నువ్వు వెళ్ళి వాళ్ళని శపించకూడదు. నువ్వు శపించడానికి బయలుదేరేసరికి నేనే కత్తి పట్టుకొని వచ్చాను. అయితే ఆ గాడిద ఆపేసింది, కానీ నువ్వు ముందు కనుక వచ్చున్నట్లయితే నీ తల తెగ అక్కడ పడేది. నీ గాడిద నిన్ను బతికించేసింది. అయితే బిలాము యొక్క ఆతురత చూడండి. ఈ గాడిద నన్ను ఆపుతుంది అంటే డబ్బు సంపాదించుకోవటానికి గాడిద అడ్డుపడుతుంది, ఆపుతుంది అని ఆయన అనుకున్నాడు. కానీ ఆ గాడిద ఆయన ప్రాణానికి అడ్డుపడి ఆపింది. లేకపోతే తల ఎగిరిపోయి ఉండేది. అక్కడ దేవదూత చెప్తూ ఉన్నాడు, ఏమన్నా అంటూ ఉన్నాడంటే, నీ ప్రవర్తన విపరీతమైందిగా ఉంది. 33వ వచనం, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుట తొలగాను. ఆ గాడిద నన్ను చూస్తుంది, తొలగిపోతుంది. 3 సార్లు అది నేను తప్పించింది, తొలగిపోయాను. అది నా ఎదుట నుండి తొలగని యెడల నిశ్చయముగా నేను అప్పుడే నిన్ను చంపి దాని ప్రాణము రక్షించి ఉందును. అది గనక తొలగిపోతే అప్పుడే నేను నరికేసి ఉండేవాడిని, అయిపోయేది. 3 సార్లు అది తప్పించింది నేను. నిజంగా ఇదంతా కూడా మనం గమనించేటప్పుడు మనిషికి మనం అంటూ ఉంటాం కదా, ధనము, ధనాపేక్ష, ధన వ్యామోహంతో కళ్ళు మూసుకొని పోయాయి. ఇక్కడ ప్రేమ అనేటువంటిది మనకి ఎక్కడ కనబడటం లేదు. బిలామును చూసినప్పుడు అంత గొప్ప యెహోవా ప్రవక్త చివరికి మనం చూసినప్పుడు అతని యొక్క ముగింపు అనేటువంటి చాలా దారుణంగా ఉంటుంది. ఇజ్రాయేలీలే కత్తివాత అతన్ని నరికి చంపేస్తారు. అతడు నరకబడ్డాడు. కారణం ఏమిటి అంటే ప్రేమ లేనటువంటి ఒక జీవితం, దేవుని బిడ్డల్ని శపించాలి అనుకునే జీవితం. ఈరోజు కూడా చాలామంది అలాగనే ప్రేమ లేనటువంటి జీవితం అని ఏం చేస్తుంది అని చెప్పేసి అంటే, ప్రేమ లేని జీవితాల వల్ల ఉపయోగాలు ఏమీ లేవు. ఉపయోగం లేకపోగా చాలా నష్టం కలుగుతూ ఉంటుంది. ఈరోజు ప్రార్థనలకు వచ్చేవాళ్ళు చాలామంది చూడండి, ఈర్ష్యలు, ద్వేషాలు, అసూయలు, లోకం ఎట్లయితే నిండిపోయిందో అలాగే నిండిపోతున్నారు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమను నేర్చుకునే పరిస్థితే లేదు, ఆ తగ్గింపును నేర్చుకునే పరిస్థితే లేదు. మనది ఏదన్నా ఉంటే ఇతరులకు మనం మేలు చేద్దాము, సహాయం చేద్దాము అనేటువంటి పరిస్థితి ఉండనే ఉండదు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, అపోస్తులైన పౌలు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఆయన చెప్తూ ఉంటాడు, ప్రేమ గనక లేకపోతే నా ఆస్తి అంతా కూడా నేను ఇచ్చేసిన, కాల్చబడటానికి నా శరీరము అంటే హతసాక్షులు ఉన్నారు కదా, అలాగ నేను నా జీవితాన్ని అర్పించేసిన, అంటే క్రీస్తు కొరకు తగలబడి చచ్చిపోయినా. దానివల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి అంటే ఏం చెప్తున్నాడు? క్రీస్తు కొరకు ఒకవేళ తన ప్రాణమే అర్పించేసి ఆయన చనిపోయినా కానీ దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అంటే, దానివల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదని అంటున్నాడు. మనం 3వ వచనం కనుక గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనము 13వ అధ్యాయం చూస్తూ ఉన్నాము. 13వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఇక్కడ అంటూ ఉన్నాడు, బీదలకు పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబట్టానికి నా శరీరాన్ని అప్పగించిన, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు, ఏమీ ప్రయోజనం లేదు. ఈరోజు మనకు కూడా ఏం ప్రయోజనం లేదు. ఎంత ఆరాధనలోకి వచ్చినా ప్రయోజనం లేదు, ఎంత పాటలు పాడినా ప్రయోజనం లేదు, ఎంత ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు, ఏమీ ప్రయోజనం లేదు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మన క్రైస్తవ జీవితం వల్ల మనకి ఏం ప్రయోజనం లేదు. చాలామంది చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకసారి కొంతమంది నాకు ఎగ్జామ్లో అన్ని మార్కులు వచ్చేస్తాయి, ఇన్ని మార్కులు వచ్చేస్తాయి అనేవాళ్ళు ఉంటారు. చివరికి వాళ్ళకి పాస్ మార్కు రాదు, 35 మార్కులు రావు. ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి నేను అంత రాశాను, ఇంత రాశాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒకసారి ఇలాగనే చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్లో ఉంటే కనీసం పాస్ మార్కులు రాలేదు. అందరికీ ఆశ్చర్యం వేసింది. అదేంటి అంటే, లేదు నేను రీవాల్యుయేషన్ పెడతానని చెప్పేసి అంటున్నారు. రీవాల్యుయేషన్ పెడితే కూడా అలాగనే వచ్చినాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఒక్కోసారి పేపర్ దిద్దటంలో పొరపాటు ఉంటుంది, కానీ రీవాల్యుయేషన్ పెట్టాక కూడా అలానే వచ్చినాయి. అంటే పేపర్లు నింపే బ్యాచ్ ఉంటారు కొంతమంది, వాళ్ళు మనకి మొన్న కూడా ఒక న్యూస్ చదువుతూ ఉంటే ఒకళ్ళ గురించి రాస్తూ ఒక మాట చెప్తూ ఉన్నారు, కంటెంట్ కంటే కూడా కటౌట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళది,
కంటెంట్తో కంటే కూడా కటౌట్లతో కొట్టుకొచ్చారని, అంటే పెద్ద పెద్ద ఇవి ఇచ్చేసి వాటిలో అంటే పబ్లిసిటీ అని అంటూ ఉంటాం కదా, అలాగా. కొంతమంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఒక మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. అదేంటి అంటే ఎన్ని పేజీలు నింపాము. ఒక్కొక్కసారి పేజీకి ఒక మార్క్ వేసిన, ఒకళ్ళు అంటున్నారు పేజీకి ఒక మార్క్ వేసినా 42 మార్కులు వస్తాయని. అంటే దాని అర్థం ఏంటి, నువ్వు 42 పేజీలు రాసావా? ఏమి రాసావు? 42 పేజీలు. నేను కూడా ఒకసారి మాకు కూడా 7వ తరగతి పరీక్ష రాసేటప్పుడు మా టీచర్స్ చెప్పారు, మీకు వచ్చిన దాన్ని ఎక్కువ పేజీలు రాయండి, దగ్గరగా రాయబాకండి. వాళ్ళు ముందే చెప్పారు, దగ్గరగా రాయబాకండి, కొంచెం దూరంగా రాయండి, దూరంగా రాస్తే ఎక్కువ అడిషన్లు తీసుకోవచ్చు. ఆ రోజుల్లో ఎన్ని అడిషన్లు తీసుకుంటే అన్ని మార్కులు వస్తాయేమో అని చెప్పేసి నాకు బాగా గుర్తుంది. ఒకడు ఇలాగ వెళ్తున్నాడు, పేపర్ తీస్తున్నాడు, మళ్ళా కాసేవాడు పేపర్లు వేస్తున్నాడు. చివరికి టీచర్కి అనుమానం వచ్చి ఏంటి ఇన్ని పేపర్లు రాస్తున్నాడు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక పేజీకి 5-6 లైన్లు రాస్తున్నాడు. ఇంతింత అంటే దూరం పెట్టమన్న మాట వాస్తవమే. ఏంటి ఇంతింత మధ్యలో ఒక్కొక్క పేరా పడుతుంది కదా, ఇంతింత దూరంగా రాస్తున్నామంటే టీచర్ చెప్పి పంపించాడంట, దూరంగా రాయి, ఎక్కువ పేజీలు రాయి, ఎక్కువ మార్కులు వస్తాయని. ఒక పేజీ పట్టుకుంటే పైన ఒక లైను, ఇక్కడొక లైను, అక్కడొక లైను, 5-6 లైన్లు ఉంటే అసలు దిద్దేవాళ్ళు ఎట్లా ఉంటుంది అది? కాబట్టి కొంతమంది యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇలాగ కొట్టుకొని వచ్చేస్తూ ఉంటారు. అంటే మనం ఏమి రాసాము అనేటువంటి దానికంటే కూడా మనం ఎంత రాసామో అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటుంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా వీళ్ళు కొంతమంది యొక్క ఆలోచన ఎట్లా ఉంది అంటే నేను ఎంతవరకు క్రీస్తులో ఎదిగాను అనేటువంటి కంటెంట్ కంటే కూడా వాళ్ళు నేను ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాను, నేను ఎంత బాగా పాటలు పాడతాను, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాను, లేకపోతే నేను ఎంత బాగా కానుకిస్తున్నాను. అసలు నువ్వు ఇచ్చే కానుక కాదు, అపోస్తులైన పౌలు అంటున్నాడు, ఆస్తి అంతా బీదలకు ఇచ్చేసిన, అంతా ఇది మనకులాగా కొంత కాదు, అంతా బీదలకు ఇచ్చేసిన, కాల్చబడటానికి మన శరీరమే ఇచ్చేసినా కానీ ప్రేమ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. మరి అలాగైతే ఈరోజు ఎంతమంది ప్రయోజనం లేని క్రైస్తవులు ఉన్నారు? మనం అనుకుంటూ ఉన్నాం మన క్రైస్తవ్యం అనేటువంటిది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ నిజమేమిటి అంటే మన క్రైస్తవ్యం అనేటువంటిది మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించేటువంటిదిగా ఉండదు. ఎప్పుడు అంటే ప్రేమ లేకపోతే. ఈ అధ్యాయం అంతా కూడా కొరింథీ సంఘంలో అదే విధంగా ఉంది. వాళ్ళంతా కూడా భౌతిక సంబంధులు, శరీర సంబంధులుగా ఉండి ఒకరి మీద ఒకరు అసూయ కలిగి, ద్వేషం కలిగి, ఒకరినొకరు కీడు చేసుకుంటూ, హాని చేసుకుంటూ వాళ్ళంతా మరలా ఒకే స్థానిక సంఘంగా ఉంటే వాళ్ళని గురించి చెప్తూ ఉన్నాడు. ఈరోజు కొరింథీ సంఘం ఎట్లా ఉందో దాదాపుగా 100కి 90 కంటే ఎక్కువ స్థానిక సంఘాలు అలానే ఉన్నాయి. అంటే అందరూ అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు, బాగున్నటువంటి సంఘాలు ఉన్నాయి. కానీ ఎక్కువ స్థానిక సంఘాలు ఇలాగ అసూయతో నిండిపోయిన సంఘాలు. చాలామందికి కనీసం స్థానిక సంఘంలో మన స్థానిక సంఘంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయని ఎవరినైనా అడగండి. పోనీ ఎవరైనా మీ స్థానిక సంఘాలకి ఎన్ని కుటుంబాలు వస్తారండి అని అడగండి. ఒకళ్ళు చెప్తున్నారంట, నాకేం తెలుసు, మా సేవకుడికి తెలిసిద్ది కానీ అని. అంటే మీకేం తెలియదా? మాకేం తెలిసిద్దండి, మేము ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాళ్ళం, మాకేం తెలిసిద్ది. నిజంగానే మనము ఆదివారం ప్రార్థనకి వెళ్ళి వచ్చేవాళ్ళం, మనకేం తెలిసిద్ది. చాలామంది పక్క కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఇట్లా చూడండి, వాళ్ళ ముఖం ఎప్పుడైనా చూసారేమో, ఇక్కడే చూసామని అంటారు, ఇక్కడే చూసామంటారు. వాళ్ళు ఎవరు, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, మనకేమన్నా తెలుసా? అసలు ఏం తెలియదు, మనకి ఏమి తెలియదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళేంటి, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆత్మీయ పరిస్థితులు ఏంటి, ఏమీ మనకు తెలియదు. ఏమీ మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదని అనుకుంటున్నాం. చాలామంది పరిస్థితి ఎట్లా ఉందంటే ఆదివారం వచ్చామా వెళ్ళామా అన్నంత వరకే. మనమంతా కూడా ఎలాగైతే మనం ఏమి రాసాము అనే దానికంటే కూడా ఎంత రాసాము అనేది చూసుకున్నట్లుగా మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఎంతవరకు క్రీస్తులో ఎదిగాము, ఎంతవరకు దైవ సారూప్యం వచ్చింది అనేటువంటి విషయం కంటే కూడా ఏం చూస్తున్నామంటే ఎంతకాలం నుంచి నేను క్రైస్తవుడిని, ఎంతకాలం నుంచి ప్రార్థనలకు వస్తున్నాను, నేను ఎంత బాగా పాటలు పాడతాను, ఎంత బాగా ప్రార్థన చేస్తాను. ఇంకా కొంతమంది అయితే నాకు ఎన్ని కంఠస్థ వాక్యాలు వచ్చో తెలుసా అంటారు. నేను చెప్పాను ఒకసారి, నీకు ఎన్ని కంఠస్థ వాక్యాలు వచ్చినా నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ మెమరీ వర్సెస్ని బట్టి. కంఠస్థ వాక్యాలు నీకు బాగా వచ్చు, 1400 వచ్చు, 1500 వచ్చు, 2000 వచ్చు, నువ్వు వచ్చేయచ్చు పరలోకానికి అని దేవుడు చెప్పలేదు. నీకు ఎన్ని కంఠస్థ వాక్యాలు వచ్చినా క్రైస్తవ జీవితం కనుక లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పరలోకానికి వెళ్ళవు. అట్లని కంఠస్థ వాక్యాలు నేర్చుకోవద్దని చెప్పడం లేదు, కంఠస్థ వాక్యాలు నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవటం మంచిది. వాక్యం అనేటువంటిది ఎందుకంటే మన వాక్య ప్రకారం జీవించటానికి. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆదివారం ఆరాధనకు వస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని అనుకుంటూ ఉంటారు.
అనుకుంటూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే అసలు కాల్చబట్టడానికి మన శరీరం అంతా కూడా ఇచ్చేసిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రేమ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా లేదు. మనం బైబిల్లో గమనించేటప్పుడు 1, 2 కాదు అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదాను కూడా మనం చూసినప్పుడు ఇస్కరియోతు యూదా ఇది మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఏమిటి అంటే నేరుగా క్రీస్తు ప్రభుని అప్పగించాడు సిలువకి. ఆయనకి డబ్బంటే ఆశ ఉండవచ్చు, బిలాముకు కూడా డబ్బంటే ఆశే, యూదాకు కూడా డబ్బంటే ఆశే. ఈయన డబ్బంటే ఆశతో చివరికి ఏం చేశాడంటే ప్రభువునే చంపడానికి అప్పగించేశాడు. అంటే డబ్బుతో ఆశతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాటి వాళ్ళకు కీడు చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మనం సమాజంలో కనుక చూసినట్లయితే ఎదుటి వాళ్ళకి నష్టం కలిగిద్ది అని తెలిసినా కానీ ఏం పర్లేదు, కారంలో రంగు కలుపుతారు, పసుపులో రంగు కలుపుతారు, నూనెలో కూడా వాళ్ళు కల్తీ కలుపుతారు, కాదేది అనర్హం అని చెప్పేసి అందులో ఇందులో కాదు ఎందులో అయినా కలుపుతారు. తినేవాళ్ళు మరి క్యాన్సర్ వచ్చి చస్తారు కదా. తినేవాళ్ళు ఇప్పుడు కడుపుకు రంగు తిన్నారనుకోండి, ఆ రంగు తిని పేగులన్నీ కూడా కుళ్ళిపోయి మొత్తము క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే ఎవడు చేస్తే నాకేంటి, నాకు డబ్బులు కావాలంతే, డబ్బులు కావాలంతే. ఈరోజు మీరు ఆ వ్యాపారము ఈ వ్యాపారం కాదు, మీరు ఏదైనా చూడండి అంతా కూడా కల్తీ, అంతా కూడా నకిలీ, అంతా కూడా మోసం. ఎదుటి వాళ్ళకి మరి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది కదా. అంటే ఎవడిటిపోతే నాకెందుకు, నాకు లాభం కావాలంతే. నిజంగా ఈ సమాజం అనేటువంటిది స్వార్థంతో నిండినటువంటి సమాజం. ఎవరికి కీడు కలుగుతుంది, ఎవరికి హాని కలుగుతుంది అన్నా కానీ పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేనే లేదు. మరి క్రైస్తవుల పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు క్రైస్తవుల పరిస్థితి కూడా ఎలా ఉంది అంటే నేను బాగుండాలి అంతే, అందుకొరకే వాళ్ళు ప్రార్థనకు వస్తూ ఉంటారు, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని. కానీ అటువంటి జీవితం అనేటువంటిది, క్రైస్తవ జీవితం అనేది ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించదు అనేటువంటిది అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు. 3వ వచనంలో మనం గమనించేటప్పుడు బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబట్టడానికి నా శరీరం అంతా ఇచ్చిన ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం కలగదు. అంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఏదైనా సరే, ఒకవేళ నీ ఆస్తి కావచ్చు, అంటే ఆస్తి అంటే రూపాయలు కావచ్చు, లేకపోతే భౌతికమైనది ఏమైనా సరే, నువ్వు ఎదుటి వాళ్ళకి మేలు చేసేటప్పుడు లేదంటే నీ ప్రాణమే ఇచ్చినా కానీ దాని వెనకాల ఒక మోటివేషన్ ఉండాలి, ఒక ప్రేరణ. ఎందుకు ఇవ్వాలి మనం? ఎవరైనా సరే పోనీ ఏదైనా వరదలో చాలామంది మునిగిపోయారు, మనమంతా సాయం చేద్దామంటే 100, 1000 లేకపోతే నేను 5000, నేను 10,000 ఇస్తున్నానని చాలామంది ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఒక ప్రశ్న అడిగితే ఎందుకు మీరు ఇస్తున్నారు అని అడిగితే, మీరు ఎందుకు ఇస్తున్నారు, పోనీ మీరు ఎందుకు ఇచ్చారు అని అడిగితే ఏమై ఉంటుంది వాళ్ళ సమాధానం? దాని వెనకాల మోటివేషన్ ఏంటి? ఎందుకు మీరు మోటివేట్ అయ్యారు, ఎందుకు మీరు ప్రేరేపించబడ్డారు? అందరూ ఇస్తున్నారు కదా, నేను ఒక్కడినే ఇవ్వకుండా ఉంటే ఏం బాగుంటుంది, నాకు కూడా ఇవ్వాలనిపించింది. వాళ్ళు 1000 ఇచ్చారు, వీళ్ళు 2000 ఇచ్చారు, 5000 ఇచ్చారు, నాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలనిపించింది. లేకపోతే మనం గమనించినప్పుడు కొంతమంది పేరు కొరకు ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు, శిలాఫలకాల మీద చెక్కిస్తూ ఉంటారు కదా, పేర్లు కొరకు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఇతరులు ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే బాగుండదు అని వాళ్ళు బలవంతంగా నెట్టబడి ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంకా మీరు లోకంలో కనుక చూసినట్లయితే మరొక ముఖ్యమైన కారణం ఉంటుంది, ఇది ప్రధానంగా ఎక్కువ మందిలో ఉంటుంది. అది కూడా అదే కారణం మనలో ఉందేమో చూడండి. నేను ఇస్తే దేవుడు మరలా నాకు ఇస్తాడు. ఎక్కువ మంది ఇచ్చేది ఎందుకంటే నేను ఇస్తే మరలా దేవుడు నాకు ఇస్తాడు. అంటే ఇది ఒక వ్యాపారంలో పెట్టుబడి లాంటిది. నేను ఎంత పెట్టుబడి పెడితే నాకు అంత లాభం వచ్చింది, కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, మనకి వరద వచ్చి మొత్తం నీళ్లు అంతతో మునిగిపోయి ఆ నీళ్ళు అప్పుడే తగ్గిపోయినాయి అని అనుకోగానే వెంటనే ఎవరు బయలుదేరి వచ్చారు? పాస్ సామాను కొంటాం అని వచ్చారు. నిజంగానే ఇల్లంతా మునిగిపోయి నీళ్ళు అప్పుడే తగ్గినాయో లేదో ఎట్లా వచ్చారు? వాళ్ళు అనుకున్నట్లుగానే మొత్తం పాస్ సామాను కొంటాం అంటే ఇంట్లో ఉన్న కొత్త సామాన్ అంతా పాస్ సామాన్ అయిపోయింది, మునిగిపోయి. మొత్తము వాళ్ళకే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు అయితేనేమి, అక్కడ ఉన్న వాషింగ్ మిషన్లు అయితేనేమి, మిక్సీలు, గ్రైండర్లు మొత్తం వాళ్ళ పాలే అయిపోయినాయి. వచ్చి బండ్లు నింపుకొని వెళ్ళిపోయారు. అంటే అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు వ్యాపారంలో ఎప్పుడు కూడా. వీళ్ళు పాపం మునిగిపోయారు, పాపం ఇప్పుడు వెళ్ళటం బాగుండదు అనేవి లేదు, పోటీలు పడి వచ్చారు. ఎందుకంటే ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు పాస్ సామాన్ దొరికిద్ది, ఎక్కడ పాస్ సామాన్ దొరికిద్ది విజయవాడలో. వాళ్ళంతా మునిగిపోయారు, ఇప్పుడు వాళ్ళ సామాన్ అంతా పాస్ సామాన్ అయిపోయింది, మనకు దొరికిద్ది, దక్కించుకొని వద్దాం పద.
ఒకవేళ వేస్తున్నాం అనుకోండి, అది తీసుకొని వచ్చి ఎందుకమ్మా ఒకసారి మెకానిక్ని పిలవండి, పనికొచ్చిద్దేమో చూడండి, పనికిరాదు పడేయండి అంటే అప్పుడు ఎదురు కానీ అని సలహా ఇస్తారా వాళ్ళు? పొరపాటున మనము పనికొచ్చిద్దేమో చూసి అప్పుడు చెబుతాంలే అంటే పనికిరాదమ్మా, ఎందుకు అవన్నీ కూడా ఆ సామాను పెట్టుకోవటం, పనికిరావు. నీళ్ళలో మునిగిన తర్వాత అనవసరం దండగా, మళ్ళీ మెకానిక్ వస్తే చెక్ చేసినందుకు 1000 రూపాయలు తీసుకుంటాడు, వేసేయండి అని అంటారు. అంటే మనం గమనించేటువంటి విషయం ఏంటంటే, లోకంలో మనం చూసినప్పుడు వాళ్ళు ప్రతి అవకాశాన్ని ఎట్లయితే ఉపయోగించుకుంటారో, ఈరోజు క్రైస్తవులు కూడా వాళ్ళకొక అవకాశం వచ్చింది. అదేంటంటే, ఎలాగ వాళ్ళందరూ నీళ్ళలో మునిగిపోయారుగా, ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి నాకు అవకాశం వచ్చింది. నేను ఎంత పెట్టుబడి పెడితే నేను అంత దీవిస్తాను, నేను అంత దీవించబడతాను. కొంచెంగా విత్తుకుంటే కొంచెంగా పంట కోసుకుంటా, సమృద్ధిగా విత్తుకుంటే సమృద్ధిగా పంట కోసుకుంటా. ఇప్పుడు నేను సమృద్ధిగా విత్తుకునేదానికి అందరూ మునిగిపోయారు, మాకు బాగా కలిసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము బాగా విత్తుకొని మేము బాగా లాభపడతాం. నిజంగా ఇచ్చేటువంటి కొంతమందిలో ప్రేమ అనేటువంటి ఆ మోటివేషన్ ఉండదు. అయ్యో పాపం వీళ్ళు ఎంత నష్టపోయారు, వీళ్ళు ఎంత బాధపడుతున్నారు, ఇందులో నేను ఏదైనా చేయాలి అంటే, అందరికీ ఉండదు కాదు, కొంతమందికి వాళ్ళని చూసినప్పుడు కదిలించబడతారు, మనం ఏదన్నా చేయాలి వీళ్ళకి అని కదిలించబడతారు. అలా కదిలించబడి ఆ ప్రేమతో గనక మనం చేస్తే అది ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రేమ అనేటువంటిది లేకుండా ప్రపంచంలో మరి ఏ కారణాన్ని బట్టి చేసినా కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అదే చెప్తున్నాడు, నేను బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబడటానికి నా శరీరమే కానీ నేను ఇచ్చిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ కూడా ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు మనం ఇచ్చేది కూడా మనం ప్రేమతో ఇస్తున్నామా అనేటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఆదివారం మనం కూడా కానుకలు ఇస్తాం, కానుకలు మనం ప్రేమతోనే ఇస్తున్నామా? ఆదివారం ఇచ్చేటువంటి కానుకలో ప్రేమ ఉంటుందా, లేకపోతే లాభాపేక్ష ఉంటుందా? 100 రూపాయలు విత్తుకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా 200 కోసుకుంటాను. నేను 1000 రూపాయలు విత్తుకుంటున్నానంటే ఖచ్చితంగా 2000 కోసుకుంటున్నా. నేను విత్తేటువంటి ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఇంత అంతంత నేను విత్తేటువంటిది ఇంత అంత అయిపోయి మహావృక్షం అయిపోయింది అని చెప్పేసి. ఈరోజు ఒక చిన్న వేపగింజ వేస్తాం, ఆ వేపగింజ ఒకరోజు ఎంత అయింది, అది లోపల పడింది అంటే మట్టి లోపల అందులో నుంచి ఒక మొలకు వచ్చి ఒక చెట్టు ఒక మహావృక్షమే ఎలా అవుతుందో నేను ఇచ్చే 100 రూపాయల కానుక అలా అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. నిజంగా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు కూడా మేము ఇంత విత్తుతున్నావు, నువ్వు దానికి మాకు అంత ఇవ్వు అని ముందే వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే, నువ్వు అటువంటి ఉద్దేశంతో కనుక ఇదేదో ఒక ఆపర్చునిటీ నీకు వచ్చింది, ప్రపంచంలో ఎక్కడెక్కడో పెట్టుబడి పెట్టేదానికంటే ఇక్కడ పెట్టుబడి పెడితే ఖచ్చితంగా మనకు రిటర్న్స్ గ్యారంటీ. లోకంలో కొన్ని పథకాలు ఉంటాయి, ఖచ్చితమైనటువంటి రిటర్న్స్ ఉంటాయి అన్నమాట. ఇన్సూరెన్స్లు కానీ అవి కానీ ఇవి కానీ చాలా పాలసీలు ఉంటాయి. ఆ పాలసీల్లో ఎంత రిటర్న్ వచ్చిందో తెలియదు, కానీ ఇది మాత్రం ఖచ్చితమైనటువంటి రిటర్న్ దేవుని దగ్గర పెడితే అని కొందరు పెడుతూ ఉంటారు. కానీ విషయం ఏమిటి అంటే, ప్రేమ లేకుండా కనుక మనం చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం ఏమి కూడా ఉండదు. కాబట్టి మనం చేసేటువంటి సహాయములో ఖచ్చితంగా ప్రేమ అనేటువంటిది ఉండాలి. 3వ వచనంలో మళ్ళొకసారి, బేదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన, కాల్చబట్టానికి నా శరీరం అప్పగించిన, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ప్రయోజనం మనకి ఇవి కల్పించేటువంటిది ఏమిటి అంటే ప్రేమ. ఆ ప్రేమ అనేటువంటిది ఉందా లేదా, నేను ఇచ్చేటువంటిది ఎందుకొరకు ఇస్తున్నా, ఇచ్చేటువంటిది ఎవరి మేలు కొరకు ఇస్తున్నాను అనేటువంటిది ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఎదుటి వాళ్ళ మేలు కొరకు మనం ఆలోచన చేసి కనుక ఇస్తే మనం ఇచ్చే కానుకలు ఇవ్వలేం. మనం ఇచ్చేటువంటి 10లు 20లు 50లు కొంతమంది ఇస్తారు కదా, అవి అసలు ఇవ్వలేం. ఎందుకంటే అవి ఎవరికి పనికి వస్తాయి? ఒకసారి కొన్ని స్థానిక సంఘాల్లో కానుకలు ఎంత వస్తున్నాయి అంటే 80 రూపాయలు వస్తున్నాయి, 100 వస్తున్నాయి, 200 వస్తున్నాయి అని అంటూ ఉంటారు. ఇవన్నీ కలిపితే కూడా ఎవరికి సాయం చేయగలుగుతాం? ఒక కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ వేయించాలంటే కనీసం 1200 రూపాయలు ఉంది, 1200 ఇప్పుడు 1400 అట్లా ఉంది, కనీసం ఒక 1000 వేసుకోండి. కొన్ని స్థానిక సంఘాల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మొత్తం నెలంతా వచ్చే కానుకలు కలిపితే కూడా 1000 రూపాయలు రావు. ఒక కుటుంబానికి ఒక బియ్యం బస్తా వేయించలేం మనం. అసలు ఎవరికి మేలు చేద్దామని ఇచ్చి వెళ్తున్నాం? ఇచ్చేటువంటి 10 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలతో ఎవరికి మేలు చేస్తాం మనం? ఏదో దేవునికి ఇవ్వాలని ఇవ్వటం తప్ప, మనలో ఆ ప్రేమ అనేటువంటిది కనుక వస్తే, నేను ఇచ్చేటువంటిది ఖచ్చితంగా ఎవరికన్నా ఉపయోగపడాలి అని కనుక అనుకున్నట్లయితే మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మనం ధారాళంగా గుప్పెలు విప్పగలుగుతాం. ధారాళంగా అంటే లేకపోయి ఒకవేళ అంతే ఉండి అంతే ఇస్తే దాన్ని దేవుడు ఏం ఆక్షేపించడు. కానీ మీరు గమనించినట్లయితే చాలామంది ధనవంతులు కూడా కొద్దిగా ఇస్తూ ఉంటారు.
ముఖ్యంగా మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఒక పెళ్ళి అంటే లక్షలు ఖర్చు పెడతారు. ఇళ్లలో ఏ కార్యక్రమం అయినా చేయండి, వేల రూపాయలు ఖర్చు పెడతారు. కానీ దేవుని దగ్గరికి లేదంటే ఇతరులకు సాయం చేయడం దగ్గరికి వచ్చేసరికి జేబులు ఇలాగ అడుగుని చేయబెట్టి చిల్లర తీసిస్తుంటారు. ఎదుటి వాళ్ళకి ఏదైనా చేయాలనుకోండి, అమ్మ అని వచ్చారనుకోండి, ఖచ్చితంగా జేబులో అడుగుని చేయబెట్టి ₹1 ₹2 ఇచ్చి వెళ్ళని చెప్పేసి అంటూ ఉంటాం. నిజంగా మనం కనుక ప్రేమతో ఇచ్చినట్లయితే మనం అట్లా ఇవ్వలేము. ఖచ్చితంగా అదేం చేస్తుందంటే ధారాళంగా మన చేత ఇప్పిస్తుంది. కాబట్టి ఇచ్చేటప్పుడు ఒక మోటివేషన్, రైట్ మోటివేషన్ అనేటువంటిది ఉండాలి. నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే, నేను ఎందుకు ఇస్తున్నానని నన్ను నేనే ప్రశ్న వేసుకోవాలి. నేను ఇవ్వటం వల్ల మరలా ఎక్కువ దేవుడు తిరిగి ఇస్తాడు అని విత్తుకుంటున్నానా, అంటే లాభం కొరకు విత్తుకుంటున్నానా, ఇదేదో ఒక మంచి అవకాశం దొరికింది నాకు ఎక్కువ వస్తుంది రిటర్న్స్ అని నేను విత్తుకుంటున్నానా, అలాగైతే రాంగ్, నువ్వు ఇచ్చేటువంటి తప్పు. లేకపోతే ఇక్కడ కనుక నేను ఇచ్చినట్లయితే దేవుడు నన్ను పరలోకానికి తీసుకుంటాడు, కొంతమంది అలా కూడా అనుకుంటూ ఉంటారు. అందుకనే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు గుడికి రాకపోయినా కానుక పంపిస్తారు, మా పేరటి మీరు దేవుడికి వేయండి అని. అంటే ఈ కానుక ఇవ్వటం వల్ల ఆశీర్వాదం వస్తుంది, ఈ కానుక ఇవ్వటం వల్ల ఆయన పరలోకానికి మమ్మల్ని తీసుకుంటాడనే ఒక ఆలోచన. అట్లా అయితే నువ్వు ఇచ్చేటువంటిది రాంగ్ మోటివేషన్. నీకు సరైనటువంటి అవగాహనతోటి, ఆలోచనతోటి, ప్రేరేపణతోటి నువ్వు ఇవ్వటం లేదు. అంతేకాదు కొంతమంది ఇచ్చేటువంటిది ఏమిటి అంటే, ఈ డబ్బు అంటే కానుక ఇవ్వటము అనేటువంటి దాని వెనకాల మరి దేవుడు ఇవ్వమన్నాడు కదా ఏం చేస్తాము అని బలవంతంగా ఇస్తూ ఉంటారు. అది ఇంకా శుద్ధదండగా. మరి నేను ఎందుకొరకు ఇవ్వాలి అంటే, నువ్వు ఇచ్చేటువంటిది ప్రేమలో నుంచి ఇవ్వాలి, ప్రేమతో నువ్వు ఇవ్వాలి. ప్రేమ అనేటువంటిది ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఆ ప్రేమే కనుక లేకపోతే మనం ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా దండగే. అంటే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది, కొరింథీ సంఘం వాళ్ళు ఇస్తున్నారు కానీ ఎట్లా ఇస్తున్నారు ఆదివారం? ఈ విషయం పౌలు గారు చెప్పాడంటేనే వాళ్ళు ఇస్తున్నారు. ప్రతి స్థానిక సంఘం ఇస్తారు, క్రైస్తవుడు అంటేనే ఇవ్వాలి కాబట్టి ఎంతో కొంత ఇస్తారు. కానీ ఎట్లా ఇస్తున్నారు? సరైన ఆలోచనతో ఇవ్వటం లేదు, వాళ్ళు సరిగా ఇవ్వటం లేదు. అందుకనే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రేమ లేకపోతే మనం ఎంత ఇచ్చినా కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ అనేటువంటిది లేనటువంటి సంఘాల పరిస్థితిని గురించి తెలియజేయటానికి ఈ యొక్క కొరింథీ పట్టణం అనేటువంటిది, కొరింథీలో ఉన్నటువంటి సంఘం అనేటువంటిది ఒక చక్కటి ఉదాహరణ అన్నమాట, ఎగ్జాంపుల్. ప్రేమ లేదు కానీ క్రైస్తవ్యం ఉంది, ప్రేమ లేదు కానీ అక్కడ ఒక సంఘం ఉంది, ప్రేమ లేదు కానీ అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది, ప్రేమ లేదు కానీ పాటలు పాడుతున్నారు, ప్రేమ లేదు కానీ ప్రార్థన చేస్తున్నారు, ప్రేమ లేదు కానీ కానుకలు ఇస్తున్నారు, ప్రేమ లేదు కానీ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కూడా ప్రేమ లేకుండా అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ దాన్ని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రేమ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక్కసారి వేలు మన వైపు తిప్పుకొని, మరి నా పరిస్థితి ఏమిటి, నేను ఎట్లా ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నానా, ప్రేమ లేకుండా ఉన్నానా? ఒకటి, మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. మనము ఆ ప్రేమతోనే దేవుని కొరకు ఏదైనా చేయాలి. రెండవది, మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళ కుటుంబం అయితే ప్రేమిస్తారు, వాళ్ళ చుట్టాలను అయితే ప్రేమిస్తారు, వాళ్ళ బంధువులను అయితే ప్రేమిస్తారు, బయట వాళ్ళని పెద్దగా ప్రేమించరు, అంటే వాళ్ళని పట్టించుకోరు. మనకి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వడ్డించే వాళ్ళు మన వాళ్ళు అయితే మూలన కూర్చుంటే కూడా వచ్చిందని. అంటే ఆ మూలన కూర్చున్నా కానీ మనోళ్ళు అని చెప్పేసి వెళ్ళి వాళ్ళకు వడ్డిస్తూ ఉంటారు. మనం కూడా అలాగనే మన వాళ్ళు అంటే చేస్తాం కానీ బయట వాళ్ళంటే చేయం. కానీ క్రీస్తు ప్రభువుని కనుక మనం చూసినట్లయితే ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాడు, అందరినీ కూడా ప్రేమించాడు. ఈరోజు దేవుని బిడ్డలు అని అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. అందులో హిందూ అని, ముస్లిం అని, జైన, బౌద్ధ కుల భేదాలు కానీ, ప్రాంతీయ భేదాలు కానీ, ఏ విధమైనటువంటి భేదాలు పెట్టుకోకుండా ప్రతి మనిషిని ప్రేమించగలిగినప్పుడు మాత్రమే మనము ఆ దేవుని బిడ్డలము, క్రైస్తవులం అవుతాం. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. క్రైస్తవుల్లో కూడా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, కేవలం క్రైస్తవులనే ప్రేమిస్తారు. మేమేదన్నా చేస్తే క్రైస్తవులుగా చేస్తాం, అన్యులకి ఎవరికి చేయమని అంటారు. ఇదే ప్రేమ అసలు? మీరు చూసినట్లయితే ఈ లోకంలో ప్రతి మనిషి కూడా, అంటే ఒక స్వార్థపరుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే తన వాళ్ళను ప్రేమించుకుంటాడు. ఇప్పుడు క్రైస్తవులు అందుకంటే ఎక్కువ చేస్తుంది ఏముంది? నిజంగా మనం దేవుని బిడ్డలమైతే దేవుని దగ్గర మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటి?
మత్తయి సువార్తలో క్రీస్తు ప్రభు ఒక విషయాన్ని అక్కడ నేర్పిస్తూ ఉంటాడు. మనం ఎవరిని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని గురించి చాలా చక్కగా ఆయన చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనం చూసినట్లయితే లోకంలో ఏం జరుగుతుంది, కానీ మనం ఎట్లా చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ 5వ అధ్యాయము మనం గమనించినప్పుడు 5వ అధ్యాయము మనం చూసినట్లయితే 43వ వచనం నుండి, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకంలో ఉన్నటువంటి మీ యొక్క దేవునికి మీరు కుమారులుగా ఉండాలి అని చెప్పేసి అంటే, మీ తండ్రికి కుమారులుగా ఉండాలి అంటే మీరు శత్రువులను కూడా ప్రేమించండి. ఒకవేళ శత్రువునే మనం ప్రేమిస్తే ఇంక మనం ప్రేమించిన వాళ్ళు ఎవరుంటారు అంటే, మరొక విధంగా చెప్పాలి అంటే, నువ్వు అందరినీ ప్రేమించు. నీకు కీడు చేసినా ప్రేమించు, నీకు హాని చేసినా ప్రేమించు, నీకు శత్రువు అయితే కూడా ప్రేమించు. అంటే ఇక మనం ప్రేమించినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, అందరినీ ప్రేమించాలి. అట్లని ఒకసారి ఒకరు నేను అపవాదిని కూడా ప్రేమిస్తాను అని చెప్పేసి అన్నారు. దయచేసి అపవాదిని మాత్రం ప్రేమించవద్దు. అందరినీ ప్రేమిస్తాను అంటే మళ్ళీ అందులోకి అపవాది రాడా అని అన్నారు. అపవాది రాకూడదు. అపవాదిని నేను ప్రేమిస్తాను అంటే ఇక సమస్త విధమైనటువంటి కీడుని నేను ప్రేమిస్తానండి, అంతే కదా. అంటే ఇక్కడ కూడా ఒక విషయం ఉంది. అదేమిటి అంటే, మనం చెడ్డ వాళ్ళని ప్రేమించటం అంటే వాళ్ళలో ఉన్న చెడును ప్రేమించము. మీరు ఎప్పుడు కూడా మనము చెడును ప్రేమించము. అంటే మనిషిలో ఉండే చెడు రెంటిని వేరు చేసి చూడగలమా అన్నారు ఒకసారి. ఖచ్చితంగా వేరు చేసి చూడాలి. ఒక మనిషిలో ఉన్నటువంటి చెడు వేరు, మనిషి వేరు. మనం మనిషిని ప్రేమిస్తాం. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక రోగిష్ఠులు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టరు ఆయన చేయి పట్టుకోవటమో లేకపోతే పేషెంట్ని పట్టుకోవటమో టెస్ట్ చేయటమో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు డాక్టరు అక్కడ ఉన్నటువంటి మనిషిని ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ రోగాన్ని ప్రేమించడు. ఆయన మనిషిని ప్రేమిస్తాడు కానీ రోగాన్ని ప్రేమించడు. కానీ కొందరు ఏం చేస్తూ ఉంటారంటే, రోగిష్ఠుల్లో నేను పట్టుకోను, నేను ముట్టుకోనని అంటూ ఉంటారు. నువ్వు పట్టుకోవు ముట్టుకోవు, రోగం అంటే నీకు ద్వేషం ఉండటం మంచిదే, కానీ నువ్వు ఇప్పుడు నేను పట్టుకోను ముట్టుకోను అంటే ఇప్పుడు ఆ రోగం మీద వ్యాధి మీద ఉన్నటువంటి ద్వేషంతో నువ్వు వాళ్ళని పట్టుకోకపోతే ముట్టుకోకపోతే వాళ్ళకి ఎవరు చేస్తారు? వైద్యం ఎవరు చేస్తారు? వాళ్ళు చచ్చిపోతారు. కాబట్టి నువ్వు మనిషిని ప్రేమించాలి. వాళ్ళలో ఉన్నటువంటి రోగాన్ని ప్రేమించమని చెప్పలేదు. రోగాన్ని ఎవరు ప్రేమించాల్సిన అవసరం లేదు. అలాగనే ఒక మనిషిలో ఉన్నటువంటి చెడుతనము, కీడు ఏదైతే ఉంటుందో, పాపం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రేమించమని దేవుడు చెప్పలేదు, కానీ మనిషిని మనం ప్రేమించాలి. క్రీస్తు ప్రభు కూడా అందుకనే ఆయన పాపుల దగ్గర భోజనం చేయడానికి వెళ్తే ఏంటి పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు అనుకున్నారు. ఆయన పాపులను అంటే ఆ మనుషులను ప్రేమిస్తున్నాడు కానీ వాళ్ళలో ఉండే పాపాన్ని ఆయన ఎప్పుడు ప్రేమించాల. ఇంకా చెప్పాలంటే వాళ్ళలో ఉండే పాపాన్ని కూడా విడిచిపెట్టి రమ్మనే ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఒక డాక్టర్ ఉన్నాడు, పొద్దున లేస్తే రాత్రి వరకు పేషెంట్లతోనే రోగిష్ఠులతోనే గడుపుతాడు, రోగాల మధ్యలోనే గడుపుతాడు. ఎందుకు రోగాల మధ్యలో గడుపుతాడు? రోగాలంటే ఇష్టం ఆయనకి? ఇష్టం లేదు కాబట్టే రోగాలతో గడుపుతాడు. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ రోగాన్ని, వ్యాధిని దూరం చేయటానికి ఆ వ్యాధిగ్రస్తుల మధ్య గడుపుతాడు. క్రీస్తు ప్రభు కూడా ఆ పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టే మనుషుల్లో ఉన్నటువంటి ఆ పాపాన్ని వేరు చేయటానికి ఆ పాపుల మధ్యలో గడిపాడు ఆయన. ఈరోజు మనం కూడా ఏమిటి అంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని కూడా మనము వేరుగా చూడగలగాలి. మనం మనుషుల్ని ప్రేమించాలి, కానీ వాళ్ళలో ఉన్న పాపాన్ని ప్రేమించడం అనేటువంటిది మనం ఎప్పుడూ చేయకూడదు. కాబట్టి నేను అపవాదిని కూడా ప్రేమిస్తాను అంటే అది పూర్తిగా తప్పు. అపవాదిని ఎవరు కూడా మనము ఒక విషయము, దేవుణ్ణి అపవాదిని ఇద్దరిని ప్రేమించగలవా? నువ్వెంత ప్రేమమయుడు అయితే మాత్రం ప్రపంచంలో నన్ను మించిన ప్రేమమయుడు లేడు కాబట్టి నేను అపవాదిని కూడా ప్రేమిస్తామన్నాం అనుకున్నది రాంగ్ స్టేట్మెంట్. పూర్తిగా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదిని ప్రేమించలేం, దేవుణ్ణి మాత్రమే ప్రేమించగలం. దేవుణ్ణి ఎప్పుడైతే ప్రేమించావో నువ్వు అపవాదిని నువ్వు ప్రేమించవు. అంటే ఒకసారి ఒకరు అన్నారంటే, అపవాదిలో ఉన్న చెడుని అపవాదిని వేరు చేసి చూడండి అని. ఇప్పుడు దాకా చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు కూడా అపవాదిలో ఉన్న చెడును వేరు చేసి అపవాదిని వేరు చేసి చూడండి. అపవాదిని ప్రేమించండి, ఆయనలో చెడుని ప్రేమించవద్దని. కానీ మీరు అపవాదిని, సాతాన్లో ఉన్న చెడుని వేరు చేసి చూడలేరు, అది అయ్యే పని కాదు. కాబట్టి ఆయన చెడు రెండూ కలిసే ఉన్నాయి కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వేరు చేయలేవు. కాబట్టి నువ్వు అపవాదిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమించడానికి అవకాశం అనేటువంటిది లేదు.
కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ మనకి ఏమని తెలియజేస్తున్నాడంటే, నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించు అని చెప్పేసి అంటున్నాడు. మనం ఎలాగో మనల్ని ప్రేమించేటువంటి వాళ్ళని మనం ప్రేమిస్తాం, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేసేటువంటి వాళ్ళను, హాని చేసేటువంటి వాళ్ళను కూడా ప్రేమించు. అంటే వాళ్ళలో ఉన్న కీడును ప్రేమించమని చెప్పేసి అనలేదు, కానీ మనిషిని ప్రేమించు. వాళ్ళు మారేటట్లుగా, వాళ్ళు మారటం అనేటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవులు కూడా వాళ్ళు ఎవరిని ప్రేమించాలి అంటే లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రేమించాలి. అంటే చెడ్డ వాళ్ళని కూడా ప్రేమించాలంటే చెడ్డ వాళ్ళని కూడా ప్రేమించు, కానీ వాళ్ళలో ఉన్న చెడును నిన్ను ప్రేమించమని మాత్రం చెప్పలేదు. చెడును ఏ ఒక్కరూ ప్రేమించమని అసలు దేవుడు చెప్పటం లేదు, కానీ ప్రతి మనిషిని కూడా నువ్వు ప్రేమించు. క్రీస్తు ప్రభువు కూడా అలాగనే ఒక గీత అనేటువంటిది ఉంది. మనిషికి వాళ్ళలో ఉన్న చెడుతనానికి మధ్య ఒక గీత అనేటువంటిది ఉంది. ఆయన ఎంతవరకు అంటే మనిషిని ప్రేమించాడు, కానీ వాళ్ళలో ఉన్న చెడును ప్రేమించలేదు. మరొక రకంగా చెప్పాలంటే ఆ చెడును విడిచిపెట్టి వచ్చేటట్లుగా ఏం చేశాడంటే, క్రీస్తు ప్రభు ప్రేమ అనేటువంటిది వాళ్ళని పురిగొల్పింది, బలవంతం చేసింది. క్రీస్తు ప్రభు వాళ్ళని అంత ప్రేమించబట్టి వాళ్ళ చెడును వదిలిపెట్టి వచ్చేసారు. ఈరోజు మనం కూడా మనలో ఉన్నటువంటి ప్రేమను కనుక లోకానికి చూపించినట్లయితే ఆ నిజమైనటువంటి ప్రేమ ఏం చేస్తుందంటే ఆ చెడును వదిలిపెట్టి వచ్చేటట్లుగా చేస్తుంది. కాబట్టి క్రైస్తవులు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలా అంటే, అవును, మనం అందరినీ కూడా ప్రేమించాలి, ఒక్క అపవాదిని తప్ప. మనము ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. ఇక మనుషులు అంటే ఏ మనిషినైనా సరే, వాళ్ళు ఎలాంటి ఎంత పనికిమాలిన వాళ్ళైనా సరే ఖచ్చితంగా మనం వాళ్ళని ప్రేమించాలి. అయితే వాళ్ళలో ఉన్నటువంటి చెడును, పాపాన్ని ప్రేమించమని చెప్పలేదు, కానీ మనుషుల్ని మనం ప్రేమించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రేమ లేనటువంటి జీవితం అనేటువంటిది వ్యర్థము అనేటువంటి విషయాన్ని పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీ సంఘాన్ని కూడా మనం గమనించినప్పుడు వాస్తవంగా వాళ్ళు క్రైస్తవులుగా మారారు, రక్షణ పొందారు, ప్రతి ఆదివారం ఆరాధన చేస్తూ ఉన్నారు, దేవుడిచ్చిన కృపావరాలు అద్భుతంగా ఉపయోగిస్తున్నారు, కానీ ఏం ఉపయోగం లేదు. ఈనాడు చెప్పినట్లుగా తెల్లారుజామున 3 గంటలు 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు చదివి చివరికి 0 మార్కులు వచ్చినట్లుగా ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అసలు దేవదూతల భాషలతో మాట్లాడుతున్నారు, అద్భుతమైనటువంటి కృపావరాలు కలిగి ఉన్నారు, అన్ని రకాలైనటువంటి వరాలు కలిగి ఉన్నారు, కానీ ప్రయోజనం ఏమి కూడా లేదు, శూన్యమో అని చెప్పేసి అంటున్నాడు. కారణం ఏమిటి అంటే ప్రేమ లేదు కాబట్టి. క్రైస్తవ జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రేమ. ఈ ప్రేమ కనుక లేనట్లయితే ఈరోజు మనం కానీ మన యొక్క స్థానిక సంఘాలు కానీ పూర్తిగా విరుద్ధులమైపోయేటువంటి ప్రమాదంలో ఉంటాం. కాబట్టి దాన్ని గమనించి మనం అందరం కూడా ఈ ప్రేమను కలిగి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనము గమనించినటువంటి విషయం ఏమిటి అంటే, కొరింథీ సంఘం అనేటువంటిది ప్రేమ లేనటువంటి ఒక సంఘంగా ఉండేసరికి ఎటువంటి ప్రమాదంలో ఉందో మనం గమనించాం. మనం కూడా ప్రేమ లేకపోతే అలాంటి ప్రమాదంలో ఉంటాం. కాబట్టి ప్రేమను నేర్చుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం అలా ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించును.